क्या आप भी देश और दुनिया की खबरों से रह जाते हैं बेखबर? तो सब्सक्राइब कर लीजिए हमारे HT न्यूज चैनल को और बेल आइकॉन को दबाना मत भूलिएगा। ప్రవీణ్ ఫోన్. Come on boys, come on. హాయ్, ఎందుకు ఏడుస్తున్నావు? ఓహ్, నువ్వు టెన్షన్ పడుకో, నేను వెంటనే ట్రాన్స్ఫర్ చేస్తున్నా. ఏమైందిరా? నా ఫియాన్సీ వాళ్ళ ఫాదర్కి హెల్త్ బాగాలేదంటరా, అర్జెంటుగా డబ్బులు కావాలంటే ట్రాన్స్ఫర్ చేశా. నీకు పెళ్లి ఫిక్స్ అయిందా? నీకు చెప్పలేదు కదా, మ్యాట్రిమోనీలో మ్యాచ్ ఫిక్స్ అయిందిరా. అమ్మాయి యూఎస్లో డాక్టర్. ఫోన్లోనే అన్ని మాట్లాడేసుకున్నాం. నెక్స్ట్ వీక్ తను హైదరాబాద్ వస్తుంది. నెక్స్ట్ మంత్ మా ఎంగేజ్మెంట్. కంగ్రాట్స్ రా. థ్యాంక్స్ రా. ఈఎంఐ ఏంటి ఈఎంఐ? ఏమైందిరా? అది నా ఫ్రెండ్ కూడా పెళ్లి చేసుకుంటాను మోసం చేసి డబ్బులు వేయించుకున్నదిరా. డబ్బులు ఏమైనా పంపించావా? 2 లక్షలు పంపించారా? అరే తెలివైన అమ్మాయికి 2 లక్షలు పంపించావు బే. మ్యాట్రిమోనియల్ సైట్లో పరిచయం, ఫేస్బుక్లో మీటింగ్, స్కైప్లో ఎంగేజ్మెంట్. ఒక షర్ట్ కొనడానికి వెళ్ళినప్పుడు ఆ బ్రాండ్ ఏంటి, ఆ మెటీరియల్ ఏంటి, క్వాలిటీ ఏంటి అని 100 సార్లు ఆలోచించే మనం పెళ్ళికి వచ్చేసరికి ఎందుకండి అంత అజాగ్రత్తగా ఉంటాం? ఒక అమ్మాయి లేదా అబ్బాయి ప్రొఫైల్ చూసినప్పుడు వాళ్ళ శాలరీ ఎంత, వాళ్ళు అందంగా ఉన్నారని కకృతి పడకండి. అసలు వాళ్ళు నిజంగా ఉన్నారా, జెన్యున్నా కాదా చూసుకోండి, ఆరా తీయండి. సైబర్ నేరగాల నుంచి జాగ్రత్తగా ఉండండి. सर आपके एटीएम कार्ड के लास्ट 8 नंबर कंफर्म कीजिए. 53447634। सर एक्सपायरी डेट जुलाई 2024। सीवीवी नंबर 994। सर आपके फोन पे 6 नंबर का कोड भेजा गया है, उसे कंफर्म कीजिए. 612333। थैंक यू वेरी मच सर. आपका नया हाई सिक्योरिटी एटीएम कार्ड 2 दिन में आपके घर पे पहुंच जाएगा. और एक बात सर, कृपया आप अपना डेबिट कार्ड नंबर और ओटीपी नंबर किसी से भी शेयर मत कीजिएगा. थैंक यू सर. थैंक यू सो मच। आपके द्वारा डायल किया हुआ नंबर आपके पास है, कृपया थोड़ी देर बाद कोशिश करें. हेलो सर, हम SBI बैंक से बात कर रहे हैं. చూశారు కదా ఎంత తెలివితేటలతో మన బ్యాంక్ నుంచి మన డబ్బుల్ని దోచుకుంటున్నారో. ఏ బ్యాంక్ మేనేజర్ కానీ ఏ అధికారులు కానీ ఫోన్ చేసి మన క్రెడిట్ కార్డ్ వివరాలు, మన పర్సనల్ వివరాలు అడగరు. దయచేసి మీ క్రెడిట్ కార్డ్ నెంబర్, డెబిట్ కార్డ్ నెంబర్, ఎక్స్పైరీ డేట్, CVV నెంబర్, OTP ఎవరు ఫోన్ చేసి అడిగినా చెప్పకండి. అలా ఎవరైనా ఫోన్ చేసి మీ వివరాలు అడిగితే వెంటనే వాళ్ళ ఫోన్ నెంబర్ సైబర్ క్రైమ్ పోలీసులకు తెలియజేయండి. సైబర్ నేరగాళ్ళ నుంచి జాగ్రత్తగా ఉండండి. అందరికీ నమస్కారం. ముందుగా మీకోసం ఒక చిన్న వీడియో చూడండి. శ్వేత, ఏమైంది? ఏమైంది? ఫేస్బుక్ లో ఒకడు ఫ్రెండ్ రిక్వెస్ట్ పంపించాడే, యాక్సెప్ట్ చేశాను. నంబర్స్ ఎక్స్చేంజ్ చేసుకున్నాం, క్లోజ్ అయ్యాం. ఒకరోజు ప్రపోజ్ చేస్తే యాక్సెప్ట్ చేశానే. అటువంటి ఫొటోస్ అడిగాడే, పంపాను. ఇప్పుడు ఆ ఫొటోస్ అడ్డు పెట్టుకొని బ్లాక్ మెయిల్ చేస్తున్నాడే. నాకేం చేయాలో అర్థం కావట్లేదే. ఏం కాదు, టెన్షన్ పడు. రిలాక్స్. ఏం కాదు. వ్యక్తిగత సమాచారాన్ని సోషల్ మీడియాలో పోస్ట్ చేయకండి. తగు జాగ్రత్తలు వహించండి. అపరిచిత వ్యక్తులతో ఆన్లైన్ పరిచయాలు అనుకోని కష్టాలకు కారణం కావచ్చు. ధైర్యంగా హైదరాబాద్ సైబర్ క్రైమ్కి రిపోర్ట్ చేయండి. జాగ్రత్త. హలో. Hi ma'am, we are calling from Starcom Consultancies. This call is to inform you that you have been selected for our company in Sydney. ఎస్. జాయినింగ్ డేట్ ఎప్పుడు?
నెక్స్ట్ 3 days లో మీరు అక్కడ రిపోర్ట్ చేయాలి మ్యామ్. 3-4 days లో అంటే ఎలా సార్? ఇట్స్ అన్ అర్జెంట్ రిక్వైర్మెంట్ మ్యామ్. మీరు రేపు రిపోర్ట్ చేయకపోతే యూ మైట్ లూజ్ ద జాబ్. సార్ అలా చెప్పకండి, నాకు ఈ జాబ్ చాలా ఇంపార్టెంట్. వీసా అండ్ ఫ్లైట్ టికెట్స్ మేము చూసుకుంటాం మ్యామ్. మీరు ఇమీడియట్ గా 2 lakhs పే చేయండి. నేను వెంటనే ట్రాన్స్ఫర్ చేస్తాను సార్. आपके द्वारा डायल किया हुआ नंबर आपके पास है, कृपया थोड़ी देर बाद कोशिश करें. ఆన్లైన్ జాబ్ పోర్టల్లో మీ రెజ్యూమే సెలెక్ట్ అయింది. యుఎస్ యూకేలో జాబ్ ఇస్తాము, తొందరగా డబ్బు పంపండి లేదంటే మీ ప్రొఫైల్ రిజెక్ట్ అయిపోతుంది అనగానే తొందరపడి డబ్బులు పంపించకండి. ఒక్కసారి ఆలోచించండి. మీకు జాబ్ ఇచ్చేవాడికి మీ టాలెంట్ కావాలి కానీ మీ డబ్బులు కాదు. ఎవరో తెలియని వాళ్ళు గుడ్డిగా నమ్మి మోసపోకండి. సైబర్ నేరగాళ్ళ నుంచి జాగ్రత్తగా ఉండండి. అబ్బా ఈ అమ్మ ఏమైందిరా పొద్దున్నే అంత ఫ్రస్ట్రేట్ అవుతున్నావు? శాలరీ మొత్తం ఈఎంఐస్కే పోతే సేవింగ్స్ అకౌంట్స్ అయితేరా. అరే టెన్షన్ పడకు, నా దగ్గర సొల్యూషన్ ఉంది. ఏం సొల్యూషన్స్ ఉంటాయరా దీనికి? ఉంటాయన్నా, ముందు టీ తీసుకో. శాలరీ ఎంత అన్నా మీకు? 30,000. 30,000 అంట. 30,000కి ఏం బతుకుతావు అన్నా? నా దగ్గర ప్లాన్ అని చెప్తా విను. మల్టీ లెవెల్ మార్కెటింగ్. నువ్వు 1,00,000 రూపాయలకి జాయిన్ అయ్యావనుకో, ఆ 1,00,000 రూపాయల వర్త్ ప్రోడక్ట్స్ ఇస్తాం. మీరెవరినైనా జాయిన్ చేశారనుకో, అందులో 10,000 రూపాయల కమిషన్. ఫర్ ఎగ్జాంపుల్, మీరు 3 జాయిన్ చేశారనుకోండి 30,000. 10 మందిని జాయిన్ చేశారనుకోండి 1,00,000 రూపాయలు. అలా మీరు ఎంత మందిని జాయిన్ చేస్తే అంత సంపాదించుకోవచ్చు. అది మ్యాటర్. ఒక్కసారి జాయిన్ అయ్యారంటే లైఫ్ లాంగ్ కూర్చొని తినొచ్చు. మీ దగ్గర డబ్బులు లేవనుకో, లోన్ కూడా ఇప్పిస్తాం. సార్ 3 లక్షలు సంపాదిస్తున్నాడు నెలకి, మీ వాడు నెలకు 1,50,000. ఆలోచించుకో. 1,00,000 రూపాయల గురించి ఏం ఆలోచిస్తావన్నా? ముందు జాయిన్ అయ్యి చూడు. ఇప్పటికిప్పుడు 1,00,000 రూపాయలు అంటే ఏడుకెళ్ళి తేవాలి? దానికి ఎందుకు టెన్షన్ పడతారు? మా ఊళ్ళో లోన్ సెట్ చేసేస్తారు, ఏం ప్రాబ్లం ఏం లేదు. ఇవన్నీ బోగస్ స్కీమ్ రాబాయి. మా ఫ్రెండ్ ఇట్లనే 2 లక్షలు కట్టి మొత్తం లాస్ అయిపోయిండు. అది వేరు ఇది వేరు అన్న, ఏది చూసి ఏదనుకుంటున్నావు? మాకు నమ్మకం లే, పోదా. అరే ఏంది భయ్? అరే ఏం బిజినెస్ ప్లాన్ అన్నా ఇది? అసలు వర్కౌట్ కూడా అయితే లేదు. 10 మందికి చెప్పినా ఒక్కరు కూడా కన్విన్స్ అయితే లేరు. ఏ వేస్ట్ ఉంది ఇది? ఇన్ని ప్రాడక్ట్స్ నేను ఏం చేసుకోవాలి? హలో 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 చూసారు కదండి, మల్టీ లెవెల్ మార్కెటింగ్ పేరుతోటి స్టూడెంట్స్ని, నిరుద్యోగుల్ని, అమాయకుల్ని టార్గెట్ చేస్తూ వాళ్ళ బలహీనతలను అడ్డు పెట్టుకొని ఇలాంటి ట్రాప్స్లోకి లాగుతారు. మరికొంతమంది ఏమో విలువైన వస్తువులు, ఫారెన్ ట్రిప్స్, సింగపూర్, మలేషియాలో ట్రైనింగ్లు అని వగేరా వగేరా చెప్తూ గాల్లో మేడలు కడుతూ మనందరిని నమ్మిస్తారు. సులువుగా ఏ పని చేయకుండా కూర్చొని లక్షలు సంపాదించొచ్చని చెప్పే వాళ్ళు వేలలో ఉంటారు. కానీ కష్టపడింది ఏది ఊరికే రాదన్న విషయం మనం మాత్రం గుర్తుపెట్టుకోవాలి. దయచేసి ఇలాంటి ట్రాప్స్లోకి మీరు వెళ్ళకండి, ఎవరిని లాక్కండి. మల్టీ లెవెల్ ఫ్రాడ్స్ నుంచి జాగ్రత్తగా ఉండండి.